Welcome to Regional News. This is Jyoti. Let's dive into the details. Andhra Pradesh Municipal Administration Minister Ponguru Narayana conducted an inspection of the ongoing construction works in Amaravati. He expressed strong dissatisfaction with the BSR Constructions engineers, criticizing their responses regarding project progress. The minister issued strict instructions to accelerate the construction of the judges' quarters, emphasizing that the work must proceed swiftly. He made it clear that any delay in Amaravati's development will not be tolerated, underscoring the government's commitment to timely completion of the capital city infrastructure. సాలన్స్ అక్కడ రెండు ఉన్నాయి సార్, ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రెండు ఒక రౌండ్ వేస్తే అయిపోతుంది సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఈ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో కూడా కాలమ్స్ అయిపోతుంది సార్. కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు సార్. సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 25th సార్. ఇంకా నెక్స్ట్ మంత్ 20 చేసే వర్క్ సరిగా చేయట్లేదు. సాలన్స్ అక్కడ రెండు ఉన్నాయి సార్, ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రెండు ఒక రౌండ్ వేస్తే అయిపోతుంది సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఈ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో కూడా కాలమ్స్ అయిపోతుంది సార్. కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు సార్. కాలమ్స్ అక్కడ సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 25th సార్. ఇంకా నెక్స్ట్ మంత్ 20 చేసే వర్క్ సరిగా చేయట్లేదు. సాలన్స్ అక్కడ రెండు ఉన్నాయి సార్, ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రెండు ఒక రౌండ్ వేస్తే అయిపోతుంది సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఈ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో. A tense situation unfolded at the Renigunta Sub-Registrar Office in Chittoor district when suspended attender Tirumalesh along with the 3 others allegedly barged into the office and created a ruckus. Disguised under the banner of caste associations, the group reportedly raised slogans and attempted to assault Sub-Registrar Anand Reddy, causing panic among staff members. According to Anand Reddy's complaint to the Renigunta police, Tirumalesh had visited the office 3 days earlier, requesting reinstatement, which was denied due to pending allegations of record tampering. The sub-registrar stated that Tirumale's actions were retaliatory and aimed at intimidation. Police have registered a case and launched an investigation into the incident. Security has been tightened at the office and officials are reviewing surveillance footage to identify all those involved. The episode has raised concerns about employee safety and the need for stricter protocols in government offices. వచ్చిన వాళ్ళ పని ఎవరెవరు అవసరాలు వాళ్ళు పబ్లిక్ విచారిస్తూ నా డ్యూటీ చేసుకుంటున్నాను. తర్వాత తిరుమలేశ్వర అతను అటెండర్ ఇక్కడికి వచ్చి కామన్గా అతను రోజు లేట్ గా వస్తాడు. ఈరోజు లేట్ గా వచ్చాడు. వచ్చిన తర్వాత కంప్యూటర్ రూమ్ వచ్చి ఒక రోజు తిరిగి మన నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి సార్ జిల్లా రిజిస్టార్ చెప్పాడు నన్ను డ్యూటీలో చేర్చుకోవాలి అంటే, లేదు నేను ఆల్రెడీ జిల్లా రిజిస్టార్ లెటర్ పెట్టాను, ఆయన దగ్గర నుంచి నాకు ఏదైనా సమాధానం వస్తే నేను అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాను. అనేది కరెక్ట్ వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేస్తాను. చేస్తే నీ ఇష్టం, నేను వెనకాల నేను వద్దుంటానా అని చెప్పి నా పని చేసుకుని ఇంకో పని చేసుకుంటూ ఉన్నాను. వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. తమిళనాడు నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు. వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తెలుగు రాదు, నాకు తమిళ రాదు. ఆ వచ్చిన వాళ్ళు దాన్ని తమిళ వచ్చిన వాళ్ళు కిషోర్ను వాళ్ళిద్దరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. పబ్లిక్ కావాల్సిన పని చేస్తుంటే పిల్లలు ఒక అతను కార్డు వచ్చి ఎత్తుకొని వచ్చాడు.
ఏంటి యథావిధిగా 10:30 ఆఫీస్ డ్యూటీకి వచ్చాను. స్టాఫ్ అంతా వచ్చారు, పబ్లిక్ వచ్చారు. వచ్చిన వాళ్ళ పని ఎవరెవరి అవసరాలు వాళ్ళు పబ్లిక్ విచారిస్తూ నా డ్యూటీ చేసుకుంటున్నాను. తర్వాత తిరుమలేశ్వర Energy Minister Gottipati Ravikumar toured Prakasham district inaugurating several development initiatives in Ongole, including new 33/11 kilowatt power substations and infrastructure upgrades under the Revamped Distribution Sector Scheme (RDSS). He emphasized the government's commitment to improving electricity access and rural welfare, especially through schemes like PM Surya Ghar Yojana and free RTC bus travel for women. Addressing the recent liquor scandal, Ravikumar condemned those who endangered public health by selling substandard alcohol, stating that strict legal action would be taken against all involved. He also highlighted the success of the Talliki Vandanam scheme, which has disbursed rupees 10,000 crore to mothers across Andhra Pradesh, an initiative he claimed is unmatched anywhere in India. The minister reiterated that the government is delivering on its promises despite financial constraints and urged citizens to support the NDA coalition in upcoming elections. నాసిరకం మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, ప్రజల ప్రాణాలతోటి చెలగాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దానిపై నేను చేసుకుంటాం. అందరినీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండం చేశాము. దేశంలో ఎక్కడ ఈయన విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. నాసిరకం మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, Andhra Pradesh Home Minister Vangalpudi Anitha stated that arrests are made only when there is concrete evidence. Speaking about the arrest and judicial remand of MP Midun Reddy, she said that any concerns should be resolved through the courts. She emphasized that courts do not grant remand without proper evidence being presented. Anitha also mentioned that 3 cybercrime police stations are currently operational in the state, highlighting the government's commitment to tackling digital offences. ఎన్ని ప్రికాషన్స్ అన్ని తీసుకోవడానికి చేయరు కదా. మీకు యాజ్ పర్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలు గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏవి తేల్చేసారో తేలిపోలేదు, ఏమి అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీకు యాజ్ పర్ రూల్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలు గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏవి తేల్చేసారో తేలిపోలేదు, ఏమి అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీకు యాజ్ పర్ రూల్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలు గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా,
వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అది ఏవి తేల్చేసారు, తేలిపోలేదేమి, అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీకు యాజ్ పర్ రూల్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలు గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏవి తేల్చేసారు, తేలిపోలేదేమి, అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. Telangana Legislative Council Chairman Gutta Sukendra Reddy expressed concern over the declining standards of political language, stating that many leaders are using indecent and objectionable rhetoric that is distressing the public. He urged politicians across party lines to introspect and adopt a more respectful tone. Reddy also lamented that the attitude of political parties has contributed to rising corruption among officials, particularly in departments like irrigation. He acknowledged receiving complaints related to Teenmar Mallanna and K. Kavita and assured that he would handle such matters with complete impartiality, upholding democratic values. Welcoming the early release of water from the Nagarjuna Sagar left canal, Reddy called it a positive development for farmers and residents in the region. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లాకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలస్యంగా అయినా వర్షాలు నిన్న మొన్న తుఫాను ప్రభావం వలన లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి. వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే 4-5 రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో అని కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం. Chief Minister Chandrababu Naidu has directed officials to implement the RTC free bus travel scheme for women starting August 15 with a special focus on issuing zero fare tickets. These tickets will clearly display travel details, the amount saved through the free ride and the 100% subsidy provided by the government. Naidu emphasized that this transparent system will help women understand the direct benefits they receive. He also instructed the development of custom software to support the initiative. During a review meeting, the CM discussed financial implications, compared similar schemes in other states and stressed the need to minimize the burden on APSRTC by exploring alternative revenue sources and reducing operational costs. Additionally, he ordered that only AC electric buses be procured going forward and called for the establishment of charging stations at all RTC depots, along with plans to generate electricity in-house.
In Chennur town of Manchiryal district, Adivasi and Girijan organizations staged a protest near the Telangana Talli statue, demanding the immediate repeal of Government Order number 49. The protesters accused both the central and the state governments of undermining tribal rights through the controversial order GO number 49 pertains to the declaration of Tiger Corridor Conservation Reserve that affects over 339 villages, including tribal lands used for Podu cultivation and ROFR right of first refusal lands. Adivasi leaders argue that the order was issued without proper consent from local Gram Sabhas, violating the PESA Act and threatening their livelihoods. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఏజెన్సీ బంద్లో భాగంగా ఇవాళ ఆదివాసీలకు ఉరితాడుగా మారినటువంటి జీవో నెంబర్ 49 చట్టాన్ని ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో మే 30 తారీఖున తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ బీజేపీ ఆదేశానుసారం తయారైనటువంటి చట్టం. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆదివాసులను నష్టం చేయడం కోసం జీవో నెంబర్ 49 తీసుకొచ్చింది. అందులో ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి 339 గ్రామాలు ఆ చట్టంలోకి పోతున్నాయి. ఈ చట్టం సాగర్ నగర్ కన్జర్వేషన్ పేరుతోటి తయారు చేయబడ్డ చట్టం. ఈ చట్టంలో ఆదివాసీ గ్రామాలకు, ఆదివాసీ గూడాలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ ఈ చట్టంలో ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టం వచ్చిన తర్వాత ఇప్పటికీ అనేక గ్రామాలలో తరతరాలుగా ఉన్నటువంటి గూడాలకు కనీస అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి వస్తూ ఉంది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఏజెన్సీ బంద్లో భాగంగా ఇవాళ ఆదివాసీలకు ఉరితాడుగా మారినటువంటి జీవో నెంబర్ 49 చట్టాన్ని ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో మే 30 తారీఖున తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ బీజేపీ ఆదేశానుసారం తయారైనటువంటి చట్టం. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం. Mild panic gripped the Kotwal Guda village in Rangareddy district after locals spotted a crocodile in the Himayat Sagar canal. Forest department officials were immediately alerted and swiftly arrived at the scene. The reptile was safely captured and relocated to Nehru Zoological Park in Hyderabad for care and observation. Let's watch Telangana's Chief Minister Revanth Reddy Zoom meeting conference. ఎంఆర్ఓ తహసీల్దారా లేకపోతే ఎవరిని ఇస్తారో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇచ్చి ఆ మండలంలో ఎన్ని కార్డులు ఇస్తుండ్రు, కొత్త ఎన్ని ఇస్తుండ్రు, పేర్ల తొలగింపు, పేర్ల కొత్తగా నమోదు చేసుకునే అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని. ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే దాదాపుగా 3,12,72,988 మందికి ఈరోజు మనం సన్నబియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డు ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో కూడా ఎట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది.
దీన్ని ప్రజలకు మెటిక్యులస్గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్ల కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెటిక్యులస్గా దీన్ని చేయించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 25వ తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలోనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి. అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎట్లెట్లా చేయాలనేది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి. ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత, ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది. ఇట్ ఈజ్ లైక్ దట్. వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్, పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి, ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత వేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు, కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టరే కోఆర్డినేట్ చేయాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి, రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా సీజనల్ వ్యాధులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం 5 విషయాలను ఏదైతే వేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి. అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్, రేషన్ కార్డు, ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. జాయింట్ కలెక్టర్లు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులను వేయండి. నేను సిఎస్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది ఆర్డీఓ ఆ పైనుండే అధికారులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యత వేయండి. వాళ్ళ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల కార్యక్రమాలు తీసుకునేటట్టు, అందరికీ రేషన్ కార్డు చేరేటట్టు, అక్కడ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు. అదేవిధంగా సాగునీటి పారుదల హెల్త్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ కమిషనర్, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్, ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేషన్ ఉండాలి. ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకోండి. తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని 3 గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు. లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది జాగ్రత్త అని కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి. మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. మీరు అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల్ని జాగ్రత్త పడవచ్చు. ముందే కొంచెం 1 గంట ముందుగా ఇంటికి చేరుకున్నారంటే ప్రాబ్లం ఉండదు. వర్షంలో ఉన్నారంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇది మీరు వీటన్నిటికీ సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీకు ఏం కావాలో ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి ఇంటిమేట్ చేయండి. అక్కడ కంప్లీట్ వ్యవస్థను మనం రన్ చేస్తున్నాం. ఇంకా దాన్ని అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్తో కూడా కనెక్ట్ కావాలి కలెక్టర్. ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
సిఎస్ఆర్ గారి తర్వాత సిఎస్ గారి తర్వాత పేషీలో ప్రతి అధికారికి రెండు జిల్లాలు ఉన్నాయి. ఆ అధికారులు కూడా 2 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఇంటరాక్ట్ కావాలి. మీరు ఒక గ్రూప్ పెట్టుకొని, వాట్సాప్ గ్రూప్ ఏదైనా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇష్యూస్ అందులో పెట్టడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ కావాలంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారి అయినా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా, పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ, లంబాడాసు, ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు. సిఎస్ గారు దాన్ని చేసుకోండి. యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి. డీలర్లు అందరూ కూడా ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా పర్యవేక్షించండి. ఎందుకంటే నిన్నమన్న రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య. కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా సమస్యలాగా వినిపిస్తున్నది. కాబట్టి స్టాక్స్ ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదా అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకొని అన్ని చర్యలు తీసుకోండి. ఏదైతే గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నా ఇమ్మీడియట్గా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు. మీకు ఎవరికి ఏమి క్లారిటీ కావాలన్నా, ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా పైన ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్స్కి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు, మంత్రివర్గ సహచరులకు, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఒక నిమిషం. That's the wrap of the regional news. For more updates, stay tuned to